మూసివేతలకు సిద్ధంగా ఉన్న ఆ పాఠశాలకు ప్రాణం పోశాడు ఆ ఉపాధ్యాయుడు. మారుమూల కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న ఆ పాఠశాలకు ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడు? ఆ బడిలో 10 మంది విద్యార్థులు ఉన్నా ఒకే ఉపాధ్యాయుడిగా ఉండి ఆయన చేసిన కృషి ఏంటి? ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉన్న ఆయన కథేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. పులులు సంచరించే ప్రాంతం కావడంతో ఇటీవల అటవీ శాఖ అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయాలని పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఆ గ్రామానికి 2019లో సూర్యాపేట జిల్లా అనాజపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు బదిలీపై వచ్చి ఆ బడికి ప్రాణం పోశాడు. వెంకటేశ్వర్లు వచ్చిన సమయంలో ఆ బడిలో 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఆయన కృషితో ఇప్పుడు ఆ సంఖ్య 48కి చేరింది. కుటుంబానికి దూరంగా గ్రామంలోనే ఉంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమై పాఠశాలకు పునరుజ్జీవం తెచ్చాడు ఆ ఉపాధ్యాయుడు. ఈ మాస్టారు 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడైన 18 సబ్జెక్టులు బోధిస్తూ నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. ఆ గ్రామంలో బడి బతికిందంటే వెంకటేశ్వర్లు కృషి ఎంతో ఉంది. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తన లక్ష్యమని వెంకటేశ్వర్లు అంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులతోనే తింటూ విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి మెరుగైన విద్యను అందిస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రతి విద్యార్థికి నేను శ్రద్ధ తీసుకొని అన్ని ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తర్వాత మ్యాథ్స్ కానీ ఈవీఎస్ కానీ ప్రతి సబ్జెక్ట్లో విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్ నుంచి ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళకు ఆ స్టేజ్ నుంచి పిల్లల్ని నేను ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళకు మంచి విద్యను అందించడానికి ఇక్కడ ఉన్నంత వరకు నేను పరిస్థితిలో వాళ్ళకు న్యాయం చేస్తాను. ఇంతవరకు 6 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గరికి ఒక టీచర్ని కూడా మన ప్రభుత్వం వారు పంపించలే. సరే వాళ్ళు పంపించినా పంపించకున్నా కూడా 5 తరగతులు 18 సబ్జెక్టులు నేను ఒక్కనే డీల్ చేస్తూ మరియు పిల్లలకు అన్ని రకాలుగా నేను విద్యను అందిస్తే అన్ని రకాలుగా నేను వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నా. పొగిళ్ల గ్రామంలోనే ఉంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు ఉంటాయని, పుస్తకాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తానని విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చేశాడు. 30 సంవత్సరాల అనుభవం గల ఉపాధ్యాయుడిగా ఉన్న ఆయన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ఆ ఉపాధ్యాయుడు చేసిన కృషికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 48కి చేరింది. 6 సంవత్సరాలుగా పొగిళ్ల పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడిగా ఉంటూ మెరుగైన విద్యను అందిస్తున్నందుకు ఉత్తమ ఉపాధ్యాయులుగా వెంకటేశ్వర్లను ఎంపిక చేశారు విద్యాశాఖ అధికారులు. ఎంతో మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆయన ఆదర్శంగా ఉన్నారు. ఇలాంటి వసతులు లేని మారుమూల గ్రామంలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ మెరుగైన విద్యను అందిస్తున్న వెంకటేశ్వర్లను అభినందించాలి. మొన్న ఇదే మండలం తంటావత తండలో ఉమారాణి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆ ఊరు పాఠశాలకు జీవం పోస్తే పొగిళ్ల పాఠశాలకు వెంకటేశ్వర్లు మాస్టరు ప్రాణం పోశారు. ఈ 2 ఉపాధ్యాయులను చూసి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉంటూ విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్న ఎంతో మంది ఆదర్శ ఉపాధ్యాయులను వెలుగులోకి తీసుకురావడానికి హెచ్ఎం టీవీ కృషి చేస్తోంది.